ఇంకా ఇక్కడ 70 లో వస్తుంది అన్నారు. సో అప్పుడు ఈక్వల్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కాదు కదా, సో లెస్ దాన్ అవుతుంది. సో బ్యాక్ వాల్యూ వచ్చేసరికి మనకి ఇన్పుట్ వాల్యూస్ ఎక్కువ, సో బిఏ బ్యాక్ వచ్చేసరికి ఇన్పుట్ వాల్యూస్ తక్కువ. సో చివరి క్యారెక్టర్ వేరింగ్. సో అప్పుడు ఏమవుతుంది మనకి రిజల్ట్ ఫాల్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఒక స్ట్రింగ్ డేటా ఉన్నప్పుడు ఈచ్ క్యారెక్టర్ యొక్క ఇన్పుట్ వాల్యూస్ చెక్ చేసుకుంటూ 1 by 1 వస్తుంది. ఓకే, ఇదొక పాయింట్ తీసుకోండి. లెటర్స్, స్ట్రింగ్స్, నెంబర్స్. సో రిలేషన్ ఆపరేటర్స్ ఇప్పుడు కూడా ఈక్వల్ గా వాడుతున్నాం. అర్థమైందా? ప్రీవియస్ గా మనం చెప్పుకుంది ఏంటంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే చెప్పుకున్నాం. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, క్యార్ అనేది వాళ్ళు చెప్తాం కదా. సో మీకు టెక్నిక్ వచ్చేసరికి స్ట్రింగ్ గురించి మొత్తం ఉంది. ఇండెక్సింగ్, స్లైసింగ్, కాన్కాటెనింగ్ ఇవన్నీ ఉంటాయి. ఆల్రెడీ కాన్కాటెనింగ్ డిస్కస్ చేస్తాం, ఇండెక్సింగ్ డిస్కస్ చేస్తాం. స్లైసింగ్ అంటే ఉంది, ఒక పర్టికులర్ మనం ఏంటంటే ఒక స్ట్రింగ్ డేటా తీసుకున్నప్పుడు ఇది ఒక స్ట్రింగ్ డేటా అనుకున్నాం. ఓకే, పర్టికులర్ ఈ స్ట్రింగ్ డేటా ఏంటంటే మనకి ఒక పాత్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఓకే, ఆ పాత్ ప్రింట్ అవ్వాల్సినప్పుడు ఏం యూస్ చేస్తాం, దాన్ని స్లైసింగ్ యూస్ చేస్తాం. ఆ స్లైసింగ్ ఏంటంటే ఆ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇస్తాం అనుకుంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఈక్వల్ స్ట్రింగ్ అనుకున్నప్పుడు ఏ ఆఫ్ ఏం వస్తుంది, స్టార్ట్ ఇండెక్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే 0 1 2 3 ఏదన్నా ఇండెక్స్ వాల్యూస్ లో మనం రీడ్ చేస్తాం. అప్పుడు ఇండెక్స్ ఏం ఇస్తాం, 1 to 3 ఇచ్చాం. అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, 1 to 3 అంటే 1 లో ఏమైతే 3, 2 లో 1, 3 లో 9, ఇప్పుడు ప్రింట్ అయిపోతాయా? అవును. సో 3 ముందున్న వాల్యూస్ మాత్రం ప్రింట్ అవుతాయి, 3 1 ప్రింట్ అవుతాయి. క్లియర్? సో ఇండెక్స్ వాల్యూ లాస్ట్ మీరు ఎండ్ ఇండెక్స్ ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది, ఎంతగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదైతే నెంబర్ వస్తుంది మొత్తం ఎండ్ అవుతుంది. అదే స్టార్టింగ్ లో ఇవ్వకపోతే ఫ్రమ్ 0 నుంచి 3 4 వాల్యూ వరకు ప్రింట్ అవుతుంది. ఇది స్లైసింగ్. ఇది క్లియర్? సో అదే మనం అక్కడ సింటాక్స్ లో పెట్టాం. సో అదే వచ్చేసరికి మీకు క్లారిటీగా చూడండి, సీక్రెట్ మెసేజ్ ఈజ్ ఈక్వల్స్ టు రవి అని ఇచ్చారు. ఏకది సీక్రెట్ మెసేజ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు సమ్ స్ట్రింగ్ ఇచ్చారు. ఆ రవి అనే నేమ్ వల్ల మనం ఏం ఇచ్చాం, స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం. సో మనకి ఏంటంటే ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవ్ అయిపోవాలి, ఓన్లీ లెటర్స్ మాత్రం ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఎలా యూజ్ చేస్తాం, ఇప్పటి వరకు మనం ఏంటంటే స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ మాత్రమే ఇచ్చాం. అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎక్కడ ఎండ్ అవ్వాలని మాత్రమే ఇచ్చాం. మూడోది ఏంటంటే స్టెప్. ఓకే, అంటే మధ్యలో ఉన్న కొన్ని వాల్యూస్ స్కిప్ చేసుకుంటూ మనం ప్రింట్ చేయాలి. అలాగే ప్రింట్ స్టెప్ యూజ్ చేస్తాం. అక్కడ ఏమవుతుంది మనకి, సో ఎగ్జాంపుల్ ఇక్కడ కింద చూడండి, ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చాం ఫ్రమ్ 0 to 8. ఇస్ ఇట్ క్లియర్? అక్కడ ఏమైంది, 1 3 5 7 లో మాత్రం మనకి లెటర్స్ ఉన్నాయి, రిమైనింగ్ అన్ని కూడా స్పెషల్ క్యారెక్టర్స్. సో స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవ్ చేసి లెటర్స్ మాత్రమే అవుట్పుట్ రవి అని రావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం, సో ఫస్ట్ స్టార్ట్ ఇండెక్స్ ఏంటి, 1 ప్లస్ 2 అంటే స్టార్ట్ ఇండెక్స్ ప్లస్ స్టెప్ యాడ్ చేస్తే వచ్చిన అవుట్పుట్ తీసుకుంటాం. ఇది క్లియర్? స్టార్ట్ ఇండెక్స్ ప్లస్ స్టెప్. సో ఎండ్ ఇండెక్స్ అయితే ఇక్కడ వరకు ఉన్న వాల్యూస్